హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మన ఆర్మ్స్ట్రాంగ్, ఫెబనోకి అండ్ స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మనకి ఏ ఇంటర్వ్యూలైనా కామన్గా వచ్చే క్వశ్చన్స్. సో ఎవరైనా చూడనట్టయితే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది 1 to n నెంబర్స్. సో ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్న టాప్ 20 ప్రోగ్రామ్స్లోని నేను రెగ్యులర్గా డే బై డే కంటిన్యూస్గా నేను చేస్తున్న వీడియోస్ కాన్సెప్ట్స్ ఇవే. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏంటి, సమ్ ఆఫ్ ది 1 to n నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నుండి చాయిస్ తీసుకుంటున్నాను. 10 నెంబర్స్ ఇచ్చినట్టు అయితే 1 2 3 అప్ టు 10 వరకు వాటన్నిటిని సమ్ చేసి మనకి రిజల్ట్ అనేది ప్రింట్ చేయడం కోసమే ఈ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఆఫ్టర్ దట్ ఫస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ప్రాక్టికల్గా కూడా రన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఇన్పుట్ యూజర్ చాయిస్గా ఇస్తున్నాను. సో ఎంటర్ ఎన్ వాల్యూ. సో ఇక్కడ మనం ఇచ్చింది స్ట్రింగ్ కాబట్టి దీన్ని మనం ఇంటీజర్లో టైప్ కన్వర్ట్తో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ దీన్ని ఎన్లోకి స్టోర్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మన యూజర్ ఏదైతే నెంబర్ ఇస్తున్నారో అది మనకి ఎంటర్డ్ నెంబర్ అని మనకి అది డిస్ప్లే అవ్వడం కోసం ఈ టెక్స్ట్ ఎంటర్డ్ వాల్యూ ఎన్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కూడా సమ్ చేయాలి కదా. సో సమ్ చేయడం కోసం నేను ఒక సమ్ అనే వేరియబుల్ తీసుకొని ఇనీషియల్గా 0 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ట్రావెల్ చేయడం కోసం ఫర్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఐ ఇన్ రేంజ్. సో ఇక్కడ 1 to 10 వరకు మూవ్ అవ్వాలంటే 10 కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే ఇన్ ఫర్ లూప్కి వచ్చేసరికి మనం 9 తీసుకుంటే 8 వరకు ఇటరేషన్స్ జరుగుతాయి. సో 10 తీసుకుంటే 9 వరకు అవుతుంది. అందుకోసం మనం తీసుకున్న వాల్యూ కూడా ఇంక్లూడ్ అవ్వాలి అంటే +1 యూజ్ చేయాలి, n+1. సో దట్స్ వై ఇక్కడ నేను n+1 యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మన ఏదైతే సమ్ చేయాలనుకుంటున్నామో ఆ సమ్లోని సమ్ ప్లస్ ఈ వాల్యూ ప్లస్ ఐ వాల్యూ. సో ఫస్ట్ మనకి వాల్యూ అనేది 1 నుండి స్టార్ట్ అవుతుంది ట్రావెల్సర్. ఫస్ట్ ఇటరేషన్కి వచ్చేసరికి ఐ వాల్యూలో 1 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఆ 1 అనేది ఇక్కడ చూడండి, సమ్ ఇనీషియల్గా 0 తీసుకున్నాం. 0 ప్లస్ ఐ వాల్యూ 1 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ట్రావెల్సర్కి మనకి 2 అవుతుంది ఐ వాల్యూ బికమ్స్ 2. సో ఇక్కడ మనకి ఇనీషియల్గా సమ్ వాల్యూ 0 ఉంది, ఆఫ్టర్ దట్ 1 అయింది కదా. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఐ వాల్యూ 2కి ట్రావెల్ చేసిందో అప్పుడు మనకి 2 ప్లస్ సమ్ వాల్యూ 1 ఐ వాల్యూ 2 ప్లస్ 1 3 అనేది సమ్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో అగైన్ ట్రావెల్సర్ 3కి ఇక్కడ మనకి ఐ వాల్యూ బికమ్స్ 3. సో ఇనీషియల్గా మనకి ప్రీవియస్లో సమ్లో 2 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ 3, 2 ప్లస్ 3 5 అనేది సమ్లో స్టోర్ అవుతుంది. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్లో కూడా మనకి వాల్యూని 1 to 1 నెక్స్ట్ వాల్యూ యాడ్ చేస్తూ అది సమ్లో స్టోర్ చేయడం కోసం నేను ఈ లాజిక్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ ఈ వాల్యూస్ని ఓవరాల్గా అప్ టు ఎంతవరకు మన యూజర్ తీసుకున్న వాల్యూ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫైనల్గా ఆ నెంబర్ ప్రింట్ అవడం కోసం ప్రింట్ టోటల్ సమ్ ఫ్రమ్ 1 to. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్ యూజ్ చేస్తున్నాను, 2 ప్లేస్ హోల్డర్స్, ఎందుకో చెప్తాను నేను. నెక్స్ట్ ఫార్మేట్లో ఇక్కడ ఫస్ట్ మనం చేసిన వాల్యూ అనేది స్టార్టింగ్ వాల్యూ. సో ఇది ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఈ ఫస్ట్ ప్లేస్ హోల్డర్లో ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఓవరాల్గా ఫైనల్ వాల్యూ మనకు సమ్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ సమ్లో వచ్చిన వాల్యూ అనేది ఈ సెకండ్ ప్లేస్ హోల్డర్లోని మనకు సేవ్ అవుతుంది. సమ్ ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం. దానిలో నెక్స్ట్ కాన్సెప్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ 1 to n నెంబర్స్. సో ఇక్కడ మనం 1 to n నెంబర్స్ మీన్స్ యూజర్ చాయిస్. మనం ఎంటర్ n నెంబర్ అనగానే యూజర్ 10 ఇస్తే 1 to 10 వరకు యాడ్ చేసి మనకి ప్రింట్ చేయాలి. సో దానికోసం ఈ వీడియో.
ఇక్కడ చూడండి స్టార్టింగ్ మనకి యూజర్ ఇన్పుట్ ఎంటర్ ఎన్ వాల్యూ. సో అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి టైప్ కన్వర్షన్లో మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి దాన్ని ఎన్లో స్టోర్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఎంటర్డ్ వాల్యూ. సో ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తారో ఆ వాల్యూని ఎంటర్డ్ వాల్యూ అనేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తే 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కూడా మనకు సమ్ చేసి దాన్ని నెక్స్ట్ వాల్యూకి కూడా యాడ్ చేయాలి కాబట్టి సమ్ ఇనిషియల్గా 0 తీసుకొని ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేశాను. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇక్కడ n+1 అనేది మనం 10 తీసుకుంటే 10 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. n+1 తీసుకోకపోతే 9 వరకు తీసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ 1 ప్రీవియస్ వాల్యూ నెక్స్ట్ వాల్యూకి యాడ్ చేయడం కోసం నేను ఈ లాజిక్ యూజ్ చేశాను. ప్రింట్ టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తే 10 ఈజ్ అని మనకి సమ్ చేసి యాడ్ చేస్తుంది. రన్ చేసి చూద్దాం. నేను 10 అని ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఎంటర్డ్ వాల్యూ 10, టోటల్ సమ్ 1 to 10 ఈజ్ 55.